హాయ్ అండి అందరికి. నా పేరు మమత. నేను వచ్చేసి కుషాయిగూడలో స్టార్ట్ చేసిన మిషన్. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి 3 years అవుతుంది. మిషన్ పేరు వచ్చేసి ఎంఎక్స్ జపాన్. వర్కింగ్ కూడా చాలా బాగుంది, ఫినిషింగ్ కూడా సూపర్ ఉన్నదండి. నేను వేసిన వర్క్ డిజైన్స్ వచ్చేసి ఇది వచ్చేసి మినిమం 1300 అండి. 1300 కాస్ట్ ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ ఎంత టైం పడుతుంది మేడం మీకు అది వేయడానికి? బ్లౌజ్ 4 hours లో మొత్తం వేసారు. ఎంత కాస్ట్ చేస్తారు? ఇప్పుడు కస్టమర్ చార్జ్ ఎంత చేస్తారు మీరు? 1300 చార్జ్ చేస్తారా? రోజు కలర్లో 2 వేసుకుంటారా మీరు? ఒకటి వేసుకుంటారా? 2-3 కూడా వేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ముడికితో వచ్చేసింది. ఇది కూడా 3 hours 2 hours లో అయిపోయింది. ఫినిషింగ్ అయితే సూపర్ వచ్చేసిందండి. సర్వీసింగ్ వచ్చేసి కూడా అలా కాల్ చేస్తే ఇలా వచ్చేసి మీరు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మిషన్ తీసుకుని ఎన్ని ఇయర్స్ అయింది? 3 years అయింది కదా. 3 years లో ఇప్పుడు మీరు అంటే చాలా ఇప్పుడు 3 years లో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు ఆల్మోస్ట్. కస్టమర్స్ ఎలా ఉంటారు ఏంటి ఏం లేదని. అంటే ఇప్పుడు ఇండియా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు పర్ సీజన్ లో గానీ అన్ సీజన్ లో గానీ మీరు హైయెస్ట్ గానీ లోయెస్ట్ గానీ అది చేసింది ఎంత మేడం పర్ మంత్ కి? పర్ మంత్ కి మినిమం సీజన్ లో వచ్చేసి 35 సీజన్ లో, అన్ సీజన్ లో మినిమం 20-25. ఎంత సీజన్ లేకున్నా 20-25. టైమింగ్స్ మనం మిషన్ ఏ టైమింగ్స్ లో రన్ చేస్తారు? లైక్ అంటే మార్నింగ్ ఎన్ని స్టార్ట్ చేస్తారు మేడం? మినిమం 10. ఓకే. వచ్చేసరికి 9:30 వరకు. రిస్క్ అయితే చేయరు. నైట్ 24 hours అట్లా అయితే చేయరు. ఉన్న లిమిటెడ్ కస్టమర్స్ తీసుకొని చేసుకుంటారు. ఎందుకంటే ఫినిషింగ్ బాగుంటుంది, తొందరగా అయిపోతుంది, ఎలాంటి రిస్క్ ఉండదు మిషన్. మీకు ఇప్పుడు 3 years నుంచి ఉన్న కస్టమర్స్ అందరూ రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు. ఎలా మేడం ఒక్కసారి వర్క్ వేయించుకున్నా దే ఆర్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్ మ్యామ్? ఒక్కసారి వేయించుకున్న కస్టమర్స్ మళ్ళీ వస్తూనే ఉన్నారు. ఇంకా కొత్త కస్టమర్స్ తీసుకొస్తున్నారు. వాళ్ళు కూడా చాలా బాగుంది మిషన్ తీసుకున్నప్పటి నుండి. ఫస్ట్ నేను టెన్షన్ పడ్డా, 5 lakhs ఎలా నడుస్తుంది ఏంటి అనుకున్నా. విత్ 1.5 year లో నా 5 lakhs అయిపోయింది కూడా. వెరీ నైస్. చాలా బాగుంది. మీరు తీసుకున్న ఎంహెచ్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు 3 years ఎందుకు తీసుకున్న ఎంహెచ్ అయితే మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదా మేడం? హ్యాపీగానే ఫీల్ అయ్యారు కానీ రిగ్రెట్ అయితే ఎప్పుడు కలగదు మేడం? హ్యాపీగానే ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎంహెచ్ మిషన్ ఇది వేరే వాటితో పోలిస్తే నాకు ఇదే బెటర్ కనిపించింది. ఇప్పుడు కూడా ఎవరైనా అడిగితే కూడా ఇదే తీసుకోమని చెప్తున్నా. బాగుంది మిషన్. అంతే. మీరు మిషన్ తీసుకోమని చాలా బ్రాండ్స్ చూసినా ఇదే తీసుకోవడానికి రీజన్ ఏంటి మ్యామ్? ఇప్పుడు ఎందుకంటే మార్కెట్ లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి మనకు, బ్లా బ్లా బ్లా. అన్నిట్లో మీరు పర్టికులర్ ఎంహెచ్ తీసుకోవాలి. ఎందుకంటే మన అన్నిటికన్నా మిషన్స్ తో పోల్చుకుంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది మన మిషన్, ఎందుకంటే అదర్ బ్రాండ్స్ తో. మీరు ఎంహెచ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి మ్యామ్ పర్టికులర్ గా? ఎందుకంటే ఈ ఫినిషింగ్ బాగా వస్తుంది, నాకు ఎందుకో తొందరగా అయిపోతుంది అనే ఫీలింగ్ కూడా ఉన్నది. అచ్చా. ఆఫీస్ కి విజిట్ చేస్తారా మేడం మీరు? డైరెక్ట్ ఆన్లైన్ బుకింగ్ చేస్తారా? ఆఫీస్ కి వచ్చేసిన మేడంతో మాట్లాడినా. ఓకే. ఎలా అనిపించింది మీకు ఆఫీస్ లోనా? అన్ని మిషన్ గురించి నాకు చెప్పింది. ఓకే. మేడం మాట్లాడిన దాన్ని బట్టి ఓకే ఇది అయితే బాగుంటుంది. నాకు దీని వల్ల ఒక లైఫ్ కూడా వచ్చేసింది. మన కాళ్ళ మీద మనం బతికేటట్టుగా లేదు అన్నట్టుగా. మెయిన్ ఇది ఉమెన్స్ కి చాలా ఇంపార్టెంట్ మేడం మనకి ఇప్పుడున్న సొసైటీలోనా. ఇప్పుడైతే మీరు హ్యాపీగా ఇబ్బంది అయితే ఏమనిపిస్తుంది మిషన్ తీసుకొని 3 years ఎలాంటి ప్రాబ్లం కూడా రాలేదు మిషన్ లో. చాలా హ్యాపీగా ఉందండి. డెమో ఎలా అనిపించింది మ్యామ్ మీకు? డెమో 1 hour చెప్పేసిండు. ఆల్మోస్ట్ అర్థమైపోయింది. నేను 3-4 days నుంచి స్టార్ట్ చేసిన. నా కస్టమర్స్ రన్నింగ్ లో కూడా ఉన్నారు. అవునా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ.